హలో గాయ్స్! నిన్న మేము ఔటింగ్‌కి వెళ్ళాము. మేము సడెన్‌గా అనుకున్నాము. వెళ్తామని అనుకోలేదు అస్సలు. సండే అనేసి చికెన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే సడెన్‌గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బయటికెళ్తున్నారంటే మేము వాళ్ళతో వెళ్ళిపోయాము. ఇది హిమాచల్‌లో క్రికెట్ స్టేడియం ఇది. ఈ క్రికెట్ స్టేడియంలో రీసెంట్‌గా కూడా చాలా ఒక 3, 4 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయంట. అంటే అంత పెద్ద స్టేడియం ఏం కాదు, చిన్నదేని. కానీ హిమాచల్‌లో ఇది ఫేమస్. దీని వెనక కొండలు, పర్వతాలు చాలా చాలా బావున్నాయి. ఇది మినిమమ్ మన వైజాగ్ అంత పెద్దది కాకపోయినా మీడియం సైజులో ఉంది. సో, మేమిక్కడికెళ్ళి ఫోటోస్ గట్టా తీసుకున్నాం. మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చాయి. సో, మేము 2 ఫ్యామిలీసెస్ కలిసి వెళ్ళాము. ఇది మాత్రం చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్. నేను ఫస్ట్ టైమ్ స్టేడియం చూడడం. వైజాగ్‌లో ఉన్నప్పుడు కూడా నేను చూడలేదు. తర్వాత అలాగా కిందకొచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో. అదే దగ్గరలో ఇంకో 15, 20 మినిట్స్ దూరంలో ఉన్న దాలాలమ్మ గుడికి వెళ్ళాము. సో, ఈ టెంపుల్ ఇక్కడ ఫేమస్ అంట హిమాచల్‌లో. సో, ఇందులో బుద్ధుడి విగ్రహం అనేది ఉంది. టెంపుల్ మాత్రం చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంచారు. అసలు వెళ్తే మనకి ఆ విభూది స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఎంత నీట్‌గా రెడీ చేసి ఉంచారో చూడండి. మన వైపు ప్రసాదాలు ఇవి పెడతారు కదా! యాపిల్స్ నెక్స్ట్ అవన్నీ పెట్టి వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారు. వాల్‌నట్స్, ఆల్మండ్స్, కిస్మిస్, కాజూస్. దేవుడికి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్‌గా నైవేద్యం కింద పెట్టారు. చూడండి భగవంతుడి ముందు కప్పుల్లో గిన్నెల్లో ఉన్నాయి కదా! అవన్నీ డ్రై ఫ్రూట్స్ అని రకరకాల డ్రై ఫ్రూట్స్ ఇతనికి నైవేద్యం పెట్టారు. సో, తర్వాత గుడి వెనకాల ఇలాగ తిప్పేది ఉంది. మాకసలు ఇదేంటో కూడా తెలీదు. మన తెలుగు వాళ్ళకి మాక్సిమం ఏంటో తెలీవు. వీళ్ళ ఆచారాలేంటో. సో, అందరూ తిప్పుతున్నారు కదా అనేసి మేము కూడా తిప్పేసాము. తర్వాత నేను జస్ట్ నార్మల్‌గా అక్కడున్న వ్యక్తికి ఇవేంటయ్యా అని అడిగితే అప్పుడు చెప్తున్నారు. ఈ తిప్పే దాంట్లో అంట చాలా వేద మంత్రాలుంటాయంట. సో, మనము ఆ వేద మంత్రాలు నోటితో చదవకపోయినా ఒక్కసారి ఇది తిప్పితే మనము ఎన్నో వేల వేల మంత్రాలు చదివినట్టు అంట. సో, ఇంకెందుకనేసి మేమింక మొత్తం తిప్పేసాము. ఇది ఇలా వచ్చేటప్పుడు ఇంకా పెద్దదిది. ఇది కూడా చాలా బావుంది. ఇది ఇలా ఒక రౌండ్ తిరగగానే గంట మోగుతుంది. తర్వాత బయట షాపింగ్ మాత్రం చాలా ఎక్కువున్నాయి. చాలా 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 ఎక్కువ. ఇవన్నీ లైక్ 250, 350 అంత రేంజ్‌లోవి ఒక్కటి కూడా తగ్గింది లేదు. ఇంకా బయటకొచ్చిన తర్వాత బాగా ఆకలేస్తుందనేసి రెస్టారెంట్‌కెళ్ళాము. మేము బిర్యానీ ఆర్డర్ చేసుకొని మా 2 ఫ్యామిలీస్ బాగా తిన్నాము. తర్వాత ఇంటికెళ్ళిపోయాము. చాలా చల్లగా ఉందని. దట్స్ ఇట్ ఫర్ ద డే.